రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా. అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు, అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడు. నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయాలి. ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు ఆమె ఎప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటారు, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ చేయాలి బెయిలీ అన్నారు. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదు అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటన మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీట్ రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయము మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకో, నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏఎంఆర్పి నీళ్లు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నాం. మన సూర్యాంపేటకు వచ్చిండు, మన అంతకుముందు నల్గొండకు వచ్చిండు, ముషంపల్లికి పోయిండు. 10 ఏళ్ళ కింద ఆ నాయన ముషంపల్లికి 10 సార్లు వస్తాను. పదవికి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక. సొరంగం పూర్తి చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా.